దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం. దుర్గ గారు, హనుమాన్ చాలీసాలో హనుమంతుడి రూపురేఖలు, ఆయన ప్రవర్తన ఎదిగే కొద్దీ ఒదిగుండాలని, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వస్త్రాధారణ ఎలా ఉండాలి అన్నది చాలా వివరంగా అందించారండి. ఈనాటి మోడ్రన్గా చెప్పి లైఫ్ కోచ్ ఇచ్చేదంతా కూడా మీరు హనుమాన్ చాలీసాలో ఆ రోజు నుంచి ఉందని అర్థంగా చెప్పారు, అర్థమయ్యేట్టు చెప్పారు. చాలా సంతోషం అండి. ఇవాళ 5వ చౌపాయి చెప్తారా? తప్పకుండానండి. హాదవజ్రౌ ధ్వజ విరాజై కాందే మూంజ జానేవు సాజై. ఇక్కడ హాద వజ్ర అంటేట ఆయన చేతిలో వజ్రం అంటే వజ్రాయుధం ఉంది అని చెప్తారు. మన ఇంద్రుడు ఆయనకి వజ్రాయుధం ఇచ్చారు. అలాగే ఇంకొక చేతిలో ఆయన ధ్వజం పట్టుకుంటారట. మన హనుమంతుల వారి ధ్వజం ఎవరిదండి? రాముల వారిది. ఆయన ఒక చేతిలో వజ్రాయుధాన్ని, ఒక చేతిలో జెండా పట్టుకున్నారు అని చెప్తున్నారు. హాద వజ్ర ధ్వజ విరాజై కాందే మూంజ జానేవు సాజై. కాందే మూంజ అంటేట చక్కగా 3 వరుసల దంజాన్ని ఆయన ఈ చక్కగా ధరించారట. అది ఈ భుజం మీద ముంజగడ్డితో చేసిన జందె అంటండి, చాలా పవిత్రమైనది. ఆయన అలంకరించుకున్నారట. ఆ 3 వరుసలు కూడా మా బ్రహ్మచర్యానికి, వేద జ్ఞానానికి ప్రతీకగా ఉంటాయట. ఆ యజ్ఞోపవీతం వేద మర్యాదలు పాటించిన వాళ్ళు, వేద అధ్యయనం చేసిన వాళ్ళు కాందే మూంజ జానేవు సాజై అంటే ఆయన భుజం మీద 3 వరుసలది చక్కగా యజ్ఞోపవీతం ధరించారట. అంటే అది ముంజగడ్డితో తయారు చేసిన యజ్ఞోపవీతం అని చెప్తారు. అది ఎవరు? మా బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు, వేద జ్ఞానం కలిగిన వాళ్ళు, దానికి ప్రతీకగా వేదాధ్యయనం చేస్తూ గాయత్రిని ప్రసన్నం చేసుకున్నవారు, గాయత్రి చేస్తున్న వాళ్ళు, ఆ సాంప్రదాయంతో ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారు ప్రతీకగా వేసుకుంటారు. అటువంటి నియమాలన్నీ పాటిస్తున్నారు మన హనుమాన్ వారు అని మనకి తెలుస్తోందనమాట. అయితే గద, చేతిలో గద అనేది ఏంటండి? మనకి సాధారణంగా వజ్రాయుధం అంటే చేతిలో గద ఉంది, వజ్రం ఆయుధం ఉందని చెప్తాము. మనలో అరిషడ్ వర్గాలు ఉంటాయండి. అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఉంటాయి. ఆయన ఆ గదతోటి వాటిని ఆయన మనకి కొట్టి తగ్గిస్తారు, ఓ దెబ్బేసి. అలాగే చేతిలో జెండా ఉందండి. ఆ జెండా ఏంటి? పరాజయానికి కాకుండా విజయానికి చిహ్నం. అంటే మళ్ళా మనకి తప్పు చేసినప్పుడు మనకి కోపడినా, శిక్షించినా మళ్ళా మనకి విజయాలు ప్రాప్తించేటట్టు ధ్వజంతో ఆయన ఆశీర్వదిస్తారు. జెండా ఎగరేసారంటే విజయం వచ్చినట్టే కదా. అంటే అది దివ్య చిహ్నం ఆయనకి. అలాగే సాముద్రిక శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే, అసలు హనుమంతులు వారికిటండి శరీరం మీద, పాదాల్లో, చేతుల్లో వజ్రం, ధ్వజం, అంకుశం, ఛత్రం, పద్మం రేఖలు కూడా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అంత సాముద్రిక శాస్త్ర ప్రకారం కూడా అంత గొప్పవాడు అని చెప్తారండి. వేదాధ్యయనం చేసినందుకు పవనసుతుడు, శంకరసుతుడు, అంజనీసుతుడు, సూర్యుడి యొక్క శిష్యుడు కాక మనకి ఈయన చిహ్నాలను బట్టి ఆయన దివ్యత్వం అనేది ఇక్కడ మనకి హాదవజ్ర ధ్వజ విరాజై కాందే మూంజ జానేవు సాజై అంటే ఎంత పండితుడు, ఎంత మహానుభావుడు, ఎంత పరాక్రమవంతుడు అనేసి మనకి ఇందులో చెప్తున్నారు. అయితే ఆయన చెయ్యి వజ్రం లాంటిది అని చెప్తారు. రావణాసురుణ్ణి ఒక గుద్దు గుద్దాడండి. రావణాసురుడు పడిపోయి హనుమంతుల వారు చూసి, వానరుడివే కానీ మహావీరుడివి అన్నారట. అంటే ఆయన చెయ్యి దెబ్బ, వజ్రం లాంటి దెబ్బ ఎలా ఉంటుంది అంటే రావణాసురుడు కూడా మెచ్చుకున్నాడు. దెబ్బ తిన్నా కూడా లంకిణిని కూడా కొట్టాడు ఒక గుద్దు. లంకిణిని కొట్టాడు. అంటే అటువంటి వజ్రం వంటి చెయ్యి అన్నమాట. దేహమే వజ్రం. అలాగే ఇక్కడ మనము అర్జునుడి యొక్క రథాన్ని సంగతి చూస్తే, అర్జునుడి రథాన్ని శ్రీకృష్ణుల వారు సారథిగా ఉన్నారు. కానీ అర్జునుడి జెండా మీద కపిరాజు, జెండాపై కపిరాజు అర్జునుడి యుద్ధం చేస్తున్నప్పుడు కురుక్షేత్రంలో సాక్షాత్తు హనుమంతులు వారు అర్జునుడి ధ్వజం మీద జెండాపై కపిరాజు అని ఆయన శక్తులతోటి ఉండి
ఎప్పుడైతే ఒక్కసారి ఆయన జెండాలో గర్జించగానే కౌరవుల సేన అలా 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 యోజనాలు వెనక్కి వెళ్ళిపోయిందిట. ఏంటి జెండాపై ఉండి గర్జిస్తేనే చాలు, అంతటి శక్తిమంతుడు. అటువంటి హాద వజ్ర అంటే ఆయన ధ్వజానికి కానివ్వండి, ఆయన చేతిలో వజ్రాయుధానికి కానీ అంత గొప్ప శక్తి ఉంటుంది. అలాగే పట్టాభిషేకం అయిపోయాక అందరూ రథంలో వెళ్తుంటే భరతుడు గుర్రాలు పట్టుకున్నారు, అందరూ ఇక్కడ శత్రుఘ్నుడు వాళ్ళు వింజామర్లు వీస్తున్నారట. తర్వాత ఇంకెవరో గొడుగు పట్టుకున్నారు రాముల వారికి. ఆ ధ్వజాన్ని మాత్రం, రాముల వారి ధ్వజాన్ని మాత్రము హనుమంతుల వారు రథంలో పట్టుకుని తీసుకువెళ్ళారు అని చెప్తారనమాట. సో అలాగే అర్జునుడికి జెండాపై ఉన్నప్పుడు జెండాపై కపిరాజు అన్నప్పుడు ఇంకొక సంఘటన ఏంటంటే భీముడికి కాస్త గర్వం ఉంటుంది, నేను చాలా బలవంతుణ్ణి అని. ఒకసారి బలవంతుల్ని ఎక్కువ భీముడితోనే పోలుస్తూ ఉంటారు కదా. ఒకసారి ద్రౌపదికి అటు ఒక హిమగిరి పర్వతం నుండి ఒక పద్మం గాలికి వచ్చి పడుతుంది. అది 1000 రేకుల పద్మం. అయితే ఆ పద్మాన్ని ఆవిడ చూసి చాలా ముచ్చట పడిపోతారు. అయితే భీముడు నీకు ఇంకా ఇలా ఎన్నో పుష్పాలు తీసుకొస్తాను అని గంధమాదన పర్వతం వైపు బయలుదేరతాడు ఆయన. అయితే అక్కడ గుహలో ఉన్న ఈ భీముడి యొక్క ఘీంకారాలకి శబ్దానికి హనుమంతుల వారికి వస్తున్నాడు భీముడు, కాస్త యుద్ధం వస్తుంది కదా, కాస్త గర్వాన్ని పరీక్షించాలి అనేసి, అంటే నేనే బలవంతుడన్న విరవీగపోకుండా అన్నట్టుగా ఆయన ఒక ముసలి కోతి రూపంలో తోక అలా వేసుకుని పడుకుని ఉంటారు. పడుకుని ఉంటే భీముడు ఎవరో ఇక్కడ పడుకున్నారు తోక తీయని ఏదో కొంచెం అంటారు. అయితే ఈయన ముసలివాడిని నాయన నేనేం తీయగలను, కానీ మనం దీంట్లో కూడా చూస్తాం సినిమాలో కూడా తీయి అంటే సరేలే అని ఎడం చేతితో ఇలా తీస్తాడు, రారు. 2 చేతులు తీస్తాడు, రాదు. అప్పుడు ఏంటి మా లంకని చేరడానికి సముద్రాన్ని దూకిన హనుమంతుడికి నేను తమ్ముడిని అని చెప్తాడు ఆయన. అప్పుడు అలాగా కాస్త తీనాయనా అంటాడు. అప్పుడు ఈయన చెప్తాడు నేను పవనసుతుడిని అంటే అప్పుడు ఇద్దరికి తెలిసాక మైత్రి అవుతుంది. అప్పుడు భీముడికి గర్వభంగం జరిగాక ఈయన చెప్తారు, హనుమంతుల వారు చెప్తారు, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి జెండా మీద నేను ఉండి మీకు విజయం సిద్ధించేటట్టు చేస్తాను అని మాట ఇస్తారనమాట. అప్పుడు మాటిస్తారు. సో అలాగా వజ్రం అంటే మనకేంటి శక్తి, దృఢత్వం. ధ్వజం అంటే ధర్మానికి ప్రతీక. మనం గరుడ ధ్వజం అంటాం కదా, అలాగే హనుమత్ వాహనం. హనుమంతుడు మన విష్ణువుకి కూడా హనుమత్ వాహనాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర చూస్తాం. సో ఇవన్నీ కూడా పదా వజ్ర ఔర ధ్వజ విరాజై కాందే మూంజ జానేవు చాజై. అంటే వజ్రం లాంటి శరీరము, వజ్రాన్ని చేతిలో కలిగిన వాడు, వజ్రాన్ని లాంటి గదని కలిగిన వాడు, వజ్రం లాంటి చేతితోటి రావణాసురుణ్ణి లంకిణిని గుద్దినవాడు, ఇన్ని గుణాలున్న హనుమంతుడు వేద పండితుడు. అటువంటి ఆయన్ని మనం కనుక తలుచుకుంటే మనకి తప్పకుండా ధైర్యం వస్తుంది, ధర్మం వైపు మనం నడుస్తాము. శక్తికి ధర్మానికి మూలమైన ఈ యొక్క ధ్వజము అలాగే వజ్రాన్ని మనకి, వజ్ర సంకల్పాన్ని మనకి ఆయన ఇస్తారు. జై హనుమాన్. జై హనుమాన్. దుర్గ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. లక్ష్మీనారాయణమ్మ విశాఖపట్నం. లక్ష్మీనారాయణమ్మ విశాఖపట్నం. లక్ష్మీనారాయణమ్మ గారు, మీరు మీ చిరునామా పూర్తి చిరునామా పిన్ కోడ్ నెంబర్తో వ్రాయండి. మీకు పుస్తకం త్వరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు అందిస్తారు. అందగానే మాకు పుస్తకం అందిందని కామెంట్ రూపంలో తెలియచేయండి. శ్రీమాత్రే నమః.